హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో మన ఊహకు అందని వింతలు ఎన్నో. తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక నిషిద్ధ గ్రహాన్ని గుర్తించింది. అసలు ఆ గ్రహం అక్కడ ఉండటమే ఒక వింత అయితే, దాని వాతావరణం ఇప్పుడు శాస్త్రవేత్తలను షాక్కి గురిచేస్తోంది. మన బృహస్పతి కంటే వింతగా ఉన్న ఆ గ్రహం రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త కాలిబ్ కానాస్ కార్నెగీ సైన్స్కు చెందిన శుభం కనోడియా నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించింది. ఇక TOI 5205b అనే ఈ వింత గ్రహంపై జరిపిన పరిశోధన వివరాలు ది ఆస్ట్రోనామికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు దీన్ని నిషిద్ధ గ్రహం అని ఎందుకు పిలుస్తున్నారు? సాధారణంగా చిన్న నక్షత్రాల చుట్టూ పెద్ద గ్రహాలు ఏర్పడవు. కానీ ఈ TOI 5205b అనే గ్రహం జూపిటర్ అంత పెద్దది, కానీ అది తిరుగుతున్న నక్షత్రం మాత్రం చాలా చిన్నది. ఒక బఠానీ గింజ చుట్టూ ఒక పెద్ద నిమ్మకాయ తిరుగుతున్నట్లు ఉండే ఈ దృశ్యం గ్రహాల పుట్టుకపై మనకున్న పాత సిద్ధాంతాలనే సవాల్ చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ గ్రహం వాతావరణాన్ని పరిశీలించినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. సాధారణంగా గ్రహం ఏ నక్షత్రం నుండి పుడుతుందో ఆ నక్షత్రంలో ఉండే లోహాలు గ్రహంలో కూడా ఉండాలి. కానీ ఈ గ్రహం వాతావరణంలో లోహాలు చాలా తక్కువగా ఉన్నాయి. తన సొంత నక్షత్రం కంటే తక్కువ మెటాలిసిటీ ఉన్న గ్రహం దొరకటం శాస్త్రవేత్తలకు అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఈ గ్రహం వాతావరణంలో ఏముందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు స్పెక్ట్రోగ్రాఫ్ అనే టెక్నాలజీని వాడారు. ఇందులో మిథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నట్లు గుర్తించారు. అంటే ఇది కార్బన్ ఎక్కువగా, ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణాన్ని తేలింది. ఇంతటి వింత కెమిస్ట్రీ ఉన్న గ్రహం ఇప్పటివరకు ఎక్కడా దొరకలేదు. మరి ఆ లోహాలన్నీ ఏమైపోయాయి? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ భారీ లోహాలన్నీ గ్రహం ఏర్పడే సమయంలోనే దాని గర్భంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. వాతావరణంతో అవి కలవకపోవడం వల్లే పైన చూసినప్పుడు అవి కనిపించడం లేదు. అంటే ఈ గ్రహం పైన చూస్తే ఒకటి, లోపల చూస్తే మరొకటి అన్నమాట. దీనివల్ల గ్రహాలు ఎలా పుడతాయో తెలుసుకోవడానికి కొత్త దారి దొరికింది. చూశారుగా, విశ్వంలో మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సిద్ధాంతాలకు అందకుండా తప్పించుకుంటున్న ఈ నిషిద్ధ గ్రహం రేపు అంతరిక్ష పరిశోధనలో సరికొత్త విప్లవానికి దారితీస్తుందని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.